అమ్మా ఎంతసేపు ప్రిపేర్ అయ్యావు? కమలాపూర్ నుంచి షిఫ్ట్ అయిపోయాము. ప్రజెంట్ ఇచ్చాపూర్లో ఉన్నాము. ల్యాండ్ అయ్యారా? ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నాము. ప్రజెంట్ అయితే మా ఫ్యామిలీ అంతా సేఫ్. యాక్చువల్లీ 1 month నుంచి స్టేజ్ మీదకి వచ్చి బాగా ప్రిపేర్ అయ్యి అని మాట్లాడదామని, ఇక్కడ వచ్చిన తర్వాత షివరింగ్ అవుతుంది. యాక్చువల్లీ సార్ కొట్టిన దెబ్బలు అప్పుడప్పుడు చాలా గుర్తొస్తుంటాయి మిడ్ నైట్ లో. అంటే సరైనడు సినిమాలో అల్లు అర్జున్ కొట్టినట్టు వంగబెట్టి మామూలు కొట్టేవాళ్ళు కదా సారు. ఇంకా 20 years తర్వాత కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నట్టు ఈరోజు మొత్తం సక్సెస్ఫుల్గా అయింది. ఇంకా ఫ్రెండ్స్ గురించి ఒకరి గురించి చెప్పాలంటే సాయంత్రం వరకు అయిపోవచ్చు. స్టార్టింగ్ రజితతో స్టార్ట్ చేస్తాను. అందరితోటి ఫ్రెండ్లీగా ఉండేది రజిత. సునీత గురించి చెప్పాలంటే ఆడ సిగవంగి, ఏదైనా సరే స్టేట్ టు స్టేట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంటది, సింగిల్ హ్యాండ్. ఇంకా సాహితీ గురించి చెప్పాలంటే అమ్మ స్టేజ్లో మాట్లాడుతున్నాడు చూడమ్మ కొంచెం. అనిల్ సార్ టెస్ట్ పెట్టిన వెంటనే మొత్తం ముందే ప్రిపేర్ అయిపోయి తనకే అంతా తెలుసు కాబట్టి ముందే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని మొత్తం రాసేసి, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంతా రాసేసి సార్కి వచ్చి ముందు చూపెట్టేది. మేము అందరం లాస్ట్ రాసే వాళ్ళం కాబట్టి మాకు సారు కర్రతోటి కొట్టిందని మీద కొట్టి చేతి లాగుతూ మరీ కొడుతుండేవాడు. అవన్నీ మాకు మెమరీసే. ఇంకా చింటూ గురించి చెప్పాలంటే మొబైల్ ఆన్ చేసింది, ఏం చేస్తుందో తెలియదు. మాతోటి జెంట్స్ లాగా కలిసి ఉండి యాక్చువల్ చాలా సపోర్టింగ్గా చేసింది. చింటూ, యువరాజు, కార్తీక్, ఇంకా శ్రీకాంత్ ఎక్కడున్నాడు, శ్రీకాంత్ ఇండియాలో లేకపోయినా సరే బయట కంట్రీ నుంచి బాగానే ఆపరేట్ చేశాడు శ్రీకాంత్ కూడా. అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా కృష్ణ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి విశేషాలు. నెంబర్ 1 వచ్చేసి మామిడి బద్దలు ఫేమస్ వాడే. క్లాస్కి ప్రతి మామిడి బద్ద కూడా వాడే మాకు తెచ్చేవాడు. చాలా టేస్ట్గా ఉండేది. మొన్న రీసెంట్ శ్రీకాంత్ గారు కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి మామ మామిడి బద్దలు ఒక 1 kg ఉంటే తీసుకొని రారా అన్నాడు. తీసుకొచ్చాను కానీ ఇంకెంతవరకు అక్కడికి ఇవ్వలేదు. అయిపోయినట్టుంది. దాని తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు, వెంకటరమణ అయితే కాల్ చేశాను. ఎవరు? ప్రవీణ్ గారి నుంచి చెప్పాలంటే 6 అడుగుల బుల్లెట్. వాడు ఆటో ఎక్కితే ఆటో కూడా పట్టట్లేదు. ఇంకా అశోక్ గారి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా స్టేజ్ మీద. వాడికి సుమారు 7th క్లాస్ కదా, 7th క్లాస్ ఫోటో తీస్తున్నప్పుడు 10th క్లాస్ ఫోటో తీస్తున్నప్పుడు యాక్చువల్ వాడికి జాండీస్ రావడం వల్ల వాడు ఆ ఫోటోకి అటెండ్ అవ్వలేదు. ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వచ్చి, సార్ ఆ ఫోటోలో నేను మిస్ అయ్యాను, నాకు జాండీస్ వచ్చింది సార్ అని సార్ దగ్గరికి వెళ్తే ఒక 2 పీకారు సారు. పీకిన తర్వాత మళ్ళీ కంట్రోల్ అవ్వాలి కదా, గాంధీ తాత లాగా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలని మళ్ళీ గట్టిగా సార్తో మాట్లాడితే సార్ రైట్ హ్యాండ్ తోటి విడుచుకున్నారు. అప్పుడు అశోక్ చాలా కూల్ గా అలాగే నడుచుకుంటూ జోబులో చేపెట్టుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ ఫ్రేమ్ ఏమో సార్ ఇవ్వడంతో ఆ ఫ్రేమ్ తీసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ అన్నది, ఒరే ఈ ఫ్రేమ్ లో నువ్వు అసలు లేవు కదరా, ఇది గోడ మీద పెట్టి ఏం చేయాలరా అని అడిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎక్కడే పడేసారని రీసెంట్ గా తెలిసింది నాకు కూడా. ఇంకా మన క్లిస్ట్ ఇంకా మమతా శిరీష గురించి చెప్పాలంటే ఒక సమ్మక్క సారక్క గుర్తొస్తుంటారు. బతుకమ్మ మాత్రం చాలా గ్రాండ్ గా చేస్తుంటారు. ఇంకా క్లాస్లో చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పటికీ కంట్రోల్ చేసుకొని మైక్ యువరాజ్కి ఇచ్చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కొంచెం సాయంత్రం దాకా ఓపిక పెట్టి అందరూ ఉంటే అన్ని తినేసి వెళ్ళొచ్చు. ఏమి మిస్ చేయకుండా ఉంచండి. టీచర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి ప్రాధాన్య వందనాలు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. బాయ్ బాయ్, సీ యూ, టాటా. విషయం చెప్తామనేసి స్టేజ్ మీదకి వచ్చాను. ఏదైనా సరే మీ తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. జస్ట్ కొంచెం అందరూ కాసేపు నవ్వుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడాను. యుగేందర్ గురించి చెప్పాలంటే వాడు ఎప్పుడెప్పుడు క్లాస్కి రేఖలు తీసుకొని వస్తాడా, దాని గురించి మెయిన్ టాపిక్. ప్రశాంత్ గారు కూడా రాలేదు, వాడు కొంచెం మ్యారేజ్ వాళ్ళ
కజిన్ బ్రదర్ సంథింగ్ మ్యారేజ్ ఉండడం వల్ల అటు రాలేకపోయాడు. ఈ యుగంధర్ గురించి చెప్పాలంటే వాడు ఒక రోహిత్ శర్మ లాంటాడు, క్రికెటర్ లాంటాడు. అంటే కొంచెం లేజీ ఉంటుంది కానీ కొంచెం యాక్టివ్గానే ఉంటాడు. అయితే వాడు రేక్కలు తీసుకుని వచ్చేప్పుడు ఈ జోబీలో రెండు జోబీలు పాకెట్లు రేక్కలు తెచ్చేవాడు. వీడు తెచ్చాడని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే వెనక్కి బెంచ్కి వెళ్ళి కూర్చునేవాళ్ళం. కూర్చున్న వెంటనే రేక్కలు వీడు నోట్లో ఒకటేసి వెనకాల ప్రశాంత్ గడికి క్యాచ్ ఇచ్చేవాడు. దాని తర్వాత మాకందరికి కూడా పంచుతూనే ఉండేవాడు. ఇంకా యుగంధర్ గారి ఫేమస్ దేనికంటే మన ఇచ్చాపురంలో ఉన్న పావలా బోండాకి. వీడు ఎప్పుడు అక్కడికి వస్తారా, మేము ఎప్పుడు అక్కడ పావలా బోండా తింటా అని వెయిట్ చేస్తుండేవాళ్ళము. ఈ యుగంధర్ వచ్చిన వెంటనే ఆ చట్నీ వేసి ఆమె ఏం చేస్తుండేదంటే, ఈ యుగంధర్ గారు మేమందరం వచ్చిన వెంటనే ఎందుకురా నా కొడుకులు ఇక్కడికి వచ్చారు, ఈ చట్నీ అంతా అయిపోగొట్టేస్తారు, వీళ్ళు బోండాలు ఎక్కువ తింటారు, చట్నీ కూడా ఎక్కువ తింటారు అనేసి అక్కడ వెంటనే వచ్చిన వెంటనే ఒక్కోసారి షాప్ కూడా క్లోజ్ చేసేస్తుంటారు. యుగంధర్ కూడా అందరూ మిస్ అవుతున్నాం. భాస్కర్ గురించి చెప్పలేదని కొంచెం ఆలోచిస్తున్నాడు, కానీ భాస్కర్ గురించి కూడా చెప్దామని నేను కూడా గట్టిగా సంకల్పించుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్, ఏసీ, ఐస్ క్రీమ్స్ అన్ని కూడా మనోడి దగ్గర ఉండి వెహికల్ తోటి అరేంజ్మెంట్ చేశాడు. సతీష్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పడానికి కావదు. అంత దూరం నుంచి వచ్చిన సందీప్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ మూమెంట్లో అటెండ్ అయ్యాడు. ధన్యవాదాలు. బాయ్ బాయ్.